ఎట్లా ఉండొచ్చు? రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మారిపోతున్నాయి, మారతాయి. గవర్నమెంట్ పడిపోతది. లేకపోతే బీజేపీ ఏదో చేస్తది. లేకపోతే బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తది. ఇట్లా చాలా చాలా చర్చలు జరిగినాయి గదా! హ్మ్. ఎట్లా రిజల్ట్ వస్తే ఏమైతది? ఏం చెప్తారు మీరు ఒక అంటే సీనియర్ ఇప్పుడు జర్నలిస్ట్‌గా? అంటే ఈ జూన్ 4 తర్వాత ఫలితాలను బట్టి హ్మ్. తెలంగాణ మీద ప్రభావం ఉండేది మాట వాస్తవం. 2 రకాలుగా ఉంటది. హ్మ్. 2, 3 ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. హ్మ్. ఒకటి ఫస్ట్ బీజేపీ వస్తదా? రాదా? కేంద్రంలో. హ్మ్. బీజేపీ ఎంత మెజారిటీతో వస్తది? హ్మ్. అంటే అబ్సల్యూట్ మెజారిటీకి సొంతంగా వస్తదా? హ్మ్. ఇతరుల మీద ఆధారపడి ఉంటది. హ్మ్. సొంతంగా వచ్చినటువంటి పక్షంలో ఇమ్మీడియేట్‌గా తెలంగాణ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే రాకపోయినా కూడా ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ ఇమ్మీడియేట్ కాన్సంట్రేషన్ ఎట్లుంటదంటే నెక్స్ట్ ఎలక్షన్ ఏంటిది? కాంగ్రెస్‌ను వీక్ చేయాలి. ఆహ్, పార్లమెంట్‌లో కూడా వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం వీక్ చేయాలి వాళ్ళని. హ్మ్. పార్లమెంట్‌లో ఒకవేళ హంగొచ్చి మెజారిటీ సీటు సాధించి అధికారం బీజేపీ ఉన్నప్పటికీ కూడా హ్మ్. కాంగ్రెస్‌ను స్టేబుల్‌గా ఉండనీయకూడదు. ప్రశాంతంగా ఉండనిస్తే మనకు లోక్సభలో ఇబ్బందయితది. ప్రభుత్వాన్ని నడపడం ఇబ్బందయితది. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయాలి. హ్మ్. ఏ రకంగా చూసినా ఇవాళ బీజేపీ గనుక ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాష్ట్రం మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళు వదిలిపెట్టరు. హ్మ్. అంటే 2, 3 రకాలున్నాయి. ఇక్కడ రెండేంటంటే రేవంత్ రెడ్డి నేను బీజేపీలో పోతాడు అనేటువంటి ఒక కామెంటు బీఆర్ఎస్ బాగానే ప్రచారం చేసింది చాలా రోజుల అవును. నుంచి. లేదా కొంత వితిన్ ద పార్టీలో కూడా ఉంది. అనుమానం ఉంది. ఆ పెద్దన్న అనడం ఇయన్నీ ఫోకస్ చేస్తూ కొన్ని వచ్చింది. జరిగినాయి అట్లాంటి ఇన్సిడెంట్స్. అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాడు అది హ్మ్. ఇది అనేది కూడా ఉంది. అయితే అనే అభిప్రాయం ప్రచారం చేసేవాళ్ళు. నేనేమంటానంటే ఆహ్, కానీ ఏం చేసిండు దాన్ని బయటపడడానికి చాలా తీవ్రంగా ఎదురు దాడికి దిగిండు. అమిత్ హ్మ్. షా మీద డీప్ ఫేక్ సంబంధించినటువంటి అవును. వీడియో క్రియేట్ హ్మ్. చేయడం కావచ్చు. కొద్దిమంది అంటే వాళ్ళు బీజేపీ భావిస్తారు ఓహ్! వీడు మనకు థ్రెట్టే సందర్భం వస్తే పదవి కాపాడుకోవడానికి మనకు కూడా థ్రెట్టే నష్టం అని చేస్తాడు. మనకు నష్టం చేస్తాడు. ఇంకొకటేంటంటే ఇక్కడ 5 సీట్లు వచ్చినాయనుకోండి. 5 హ్మ్. సీట్లు వచ్చినా, 10 సీట్లు వచ్చినా మనకు స్కోప్ ఉంది కదా! అవును. ఈ రాష్ట్రంలో. హ్మ్. సౌత్‌లో వీక్ అయినాము. సౌత్‌లో మనకు లేకపోవడం వల్లనే కంఫర్టబుల్ మెజారిటీలు రాలేదు అనే అభిప్రాయం వాళ్ళకి కూడా వస్తది. ఎందుకు కర్ణాటకలో తగ్గిపోయింది. తెలంగాణలో కూడా 5 ఉంది. ఏపీలో మనకు ఎంతొస్తదో తెలవదు. హ్మ్. తమిళనాడు లేదు. కేరళ లేదు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే వాళ్ళ పర్మనెంట్ వాళ్ళ యొక్క మొదటి టార్గెట్ ఏంటంటే సౌత్‌లో బలపడటమే. వాళ్ళ ఓకే. యొక్క అసలు బీజేపీ యొక్క పాలిసీ ఎట్లుందంటే మీరు కొద్ది రోజులు గమనించండి. ఎక్కువ కాలం మేము అధికారంలో ఉండాలి. అధికారంలో ఉండాలి అంటే వాళ్ళొక 2, 3 రకాల పద్ధతులు మార్చేసుకోరు. వాళ్ళు హ్మ్. చెప్పిన సిద్ధాంతాలను అన్నీ పక్కన పెట్టేసి హ్మ్. వాళ్ళు 2, 3 రకాల పద్ధతులు మార్చేసుకోరు. ముందు కనపడడానికల్లా కండువా కప్పడం. హ్మ్. మనకి ఏమైనా ఉండని. అవినీతి ఆరోపణలు ఉండని, ఇంకేదైనా ఉండని మన మీద జెండా కండువా కప్పడం. కప్పి పర్లేదు చేంజ్ అంటే చేసుకోవాలి. దీన్ని జనరలైజ్ చేస్తారు ఈ పార్టీని. అంటే దేశవ్యాప్తంగా పార్టీ విస్తరించాలంటే మనం కొన్ని మడికట్టుకొనుంటే హ్మ్. విస్తరించలేము. హ్మ్. మనం కొన్ని వర్గాల దగ్గర రాకపోతే కష్టమైతది. ఎక్కువ కాలం చేయలేమని చెప్పేసి ఎవరొచ్చినా అవినీతి ఆరోపణలు ఉండండి ఎవరినైనా పిలిచి కండువా కప్పేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను పెద్ద పెద్ద నేతల్ని కూడా పిలిచి కండువాలు కప్పేసేస్తారు. హ్మ్. ఆ! హిమంత్ బిశ్వ శర్మ అస్సాంలో అవునవునవును. ఏది అస్సాం చేసారు కదా! సీఎం అయినరు ఆయన. సువేందు అధికారిని అక్కడ తీసుకున్నారు. అవును. ఇక టీడీపీ నుంచి తీసుకున్నారు. మళ్ళా టీడీపీతోని పొత్తు పెట్టుకో వాళ్ళ మధ్య ఘర్షణే కనపడట్లే మనకు. అవును. యాక్చువల్‌గా మా ఎమ్మెల్యేని తీసుకుంటామనే కోపం ఉండాలి కదా! అది లేదు. ఫ్రెండ్లీగా చేస్తున్నారు. అంటే ఆ! అక్కడి నుంచి తీసుకున్నారు. రేపు కర్ణాటకలో కూడా అట్లా చేసిర్రు వాళ్ళు. హ్మ్. మహారాష్ట్రలో చేసిర్రు. మహారాష్ట్రలో చీల్చి పారేసి చిండేనే చీల్చి తీసుకొచ్చిర్రు. హ్మ్. అక్కడ సింధియాని తీసుకొని పోయిర్రు. హ్మ్. కాబట్టి వాళ్ళు నితీష్ కుమార్ ఎన్ని తిట్టినా మళ్ళా పట్టుకొని పోయిర్రు. కాబట్టి వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే ముందు దేశవ్యాప్తంగా ప్రతి ఓటరు ఒక్కసారైనా మాక్సిమం ఓటర్ ప్రతి ఓటర్ కాకపోయినా మాక్సిమం ఓటర్లు ఒకసారైనా బీజేపీకి ఓటు వేసి ఉంటే ఈసారి కాకపోయినా మళ్ళాసారి ఓటేసే అవకాశం ఉంటుంది. హ్మ్. ప్రతి రాష్ట్రంలో ఒకసారి అధికారానికి దగ్గరకు అధికారానికి వచ్చి ఉంటే సౌత్‌లో వ్యతిరేకత వచ్చినప్పుడు నార్త్ కాపాడుతది. నార్త్‌లో నార్త్‌లో వ్యతిరేకత వ్యతిరేకించినప్పుడు సౌత్‌లో ఇదే చూసుకుంటారు. పాలసీ ద్వారా 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలింది. ఓకే. సేమ్ పాలిసీ. సేమ్ పాలసీ. హ్మ్. దేశవ్యాప్తంగా ఉంది వాళ్ళు. ఎందుకు కొట్టలేకపోయినంటే సౌత్‌లో కొన్ని రాష్ట్రాలు పోయినా వాళ్ళకి నార్త్‌లో సీట్లొచ్చేవి. హ్మ్. ఈస్టర్న్ చిన్న చిన్నగున్నా అక్కడ కూడా కౌంట్ అయ్యేది వాళ్ళకి. అవును. అట్లాగే అక్కడ పోయినా కూడా సౌత్ అంతెందుకు 2009లో ఇక్కడ 29 సీట్లొచ్చినాయి. హ్మ్. 200 దాటడానికి ఇది ప్రధానమైపోయింది కదా! అవును. అట్లా ఎక్కువ సంఖ్యలో సీట్లను సాధించుకోవాలి. ఎక్కువ కాలం అధికారంలో ఉండాలి అంటే, ఎక్కువ మంది ప్రజలను ఈ భాజపా పార్టీలోకి తీసుకురావాలి. సిద్ధాంతాలు పక్కన పెట్టేసి, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఏం చెప్పిర్రు మావోయిస్ట్ సిద్ధాంతం అని, నక్సలైట్ థియరీ అని చెప్పి, వాళ్ళంటోళ్ళని కూడా తీసేసుకొని ఓన్ హ్మ్. త్రిపుర, బెంగాల్‌లో కూడా లెఫ్టిస్ట్‌లని తీసుకొచ్చేసి కండువాలు కప్పేసుకున్నారు. హ్మ్. వాళ్ళని అట్లాంటి బేసిజాలు పక్కన పెట్టేసిర్రు వాళ్ళు. ఇంకోటేంటంటే బయట నుంచి వచ్చినోళ్ళకు ముఖ్యమంత్రులు ఇవ్వరు. అది అది పదవులివ్వరు. కూడా పక్కన పెట్టిర్రు వాళ్ళు. అవును. అందరికొస్తాయి. హిమంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్ళకి ఇచ్చిర్రు. సువేందు అధికారికి పదవులు ఇచ్చిర్రు.
షిండేకి ఇచ్చిండ్రు, ఇట్లా అట్లా చాలా మందికి పదవులు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చేసారు. అంటే ఇప్పుడు ఆఫర్స్ ఇస్తారు. ఉమ్. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏ ఆప్షన్ వదులుకోరు. అంటే ఇప్పుడు మనము మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదంటే సౌత్లో మనం అనుకున్న సీట్లు రాలేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకూడదు అంటే సౌత్లో కూడా మనం వీలైనంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు అది ఏ పద్ధతి అయినా పర్లేదు. ఓకే. గోవాలో, మధ్యప్రదేశ్లో అన్ని చోట్ల చేసిరు కదా. ఉమ్. మధ్యప్రదేశ్లో చేసినా కూడా వాళ్ళకి మళ్ళీ ఏమి నెగిటివ్ రాలే కదా, అవును. అనుకూలమైన రిజల్టే వచ్చింది కదా. అవును. కాబట్టి వాళ్ళు వాళ్ళు పెద్ద సీరియస్ తీసుకుంటారు, వాళ్ళు ఇష్యూ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఒక మేము పార్టీలు ప్రభుత్వాలను కూల్చినా ప్రజలు ఏం మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు, మా పాలనకే ఓటేస్తుంది తప్ప ఎవడెక్కడ ఉంటుంది అనేది ప్రజలు పెద్దగా పట్టించుకుంటలేరు అనేది బీజేపీ ఒపీనియన్. ఆ కాన్సెప్ట్ తెలంగాణ ఆ కాన్సెప్ట్లో వాళ్ళు ఇక్కడ ఏమైనా చేసే అవకాశం ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మా పార్టీ బలపడడమే ఎజెండా, అది ఏదైనా చేయలేదు. దానికోసం వాళ్ళు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తారు. ఎవ్రీ వన్ ప్రభుత్వ ఏర్పాటుకి ఎవ్రీ వన్ టార్గెట్ చేస్తారు. మ్యాజిక్ ఫిగర్ కోసం బీఆర్ఎస్ టార్గెట్ చేస్తారు, కాంగ్రెస్ టార్గెట్. ఇక్కడ 8 మంది ఉన్నప్పుడు వేరే వేరే రాష్ట్రాలనేమో మ్యాజిక్ ఫిగర్ కు ఏదో 5 మందో 10 మందో తక్కువ ఉంటే ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి తీసుకొచ్చి చేసుకోవచ్చు. కానీ ఒకటేసారి 52 53 మేఘాలయ నాగాలాండ్ 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీర్చి మేఘాలయ కాంగ్రెస్ పార్టీ పెట్టించి వాళ్ళతోని ప్రభుత్వం ఏర్పాటు చేయించి ఆ 6 నెలలకు బీజేపీలో మెర్జ్ చేసుకోరు అయిపోయింది. మొత్తం అక్కడ బీజేపీకి 4-5 సీట్లు ఉండే. అది మేఘాలయలే, అరుణాచల్ ప్రదేశ్ 2 స్టేట్లో ఒకటి. అది గుర్తుపెట్టి చూసుకోండి ఒకసారి. అంతే ఆబ్వియస్. దానికంటే అది లేదు వాళ్ళకి, అక్కడ వాళ్ళకి ఆ ఆలోచనే లేదు. ఏమైంది అనే ఆలోచన లేదు వాళ్ళకి. చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసేస్తారు వాళ్ళు, దాంట్లో ఏం లేదు. చాలా దూరంగా ఉండే గోవాలో, అంటే అక్కడ ఉన్న నెంబర్ ఆగిందా వాళ్ళు? ఇప్పుడు ఖట్టర్ ప్రభుత్వం హర్యానాలో కూడా డిస్టర్బ్ చేస్తారు కదా. హర్యానాలో కూడా కింద మీద ఉంది, డిస్టర్బ్ చేస్తారు. ఇండిపెండెంట్ అంతా కూడా ఓటర్లు వేసిరు రాజ్యసభ ఎన్నికల కాంచి అక్కడ చిన్న ఇబ్బంది అయింది కదా. అవును. అంటే వాళ్ళు దేన్ని వదిలిపెడతలేరు ఛాన్స్. ముందు ఫస్ట్ వాళ్ళ ఆప్షన్ ఏంటంటే దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరింపజేయాలి, ప్రతి రాష్ట్రంలో ఒక్కసారి ఏదో ఒక రకంగా ప్రభుత్వంలో ఉంటే ఒకసారి దెబ్బతిన్నా రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించే అవకాశం బీజేపీ పార్టీకి వస్తున్న ఎజెండా ఉంది. కాబట్టి ఇవాళ హంగు వచ్చినా, పూర్తి మెజారిటీ వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి స్కోప్ కనిపిస్తుంది. 8 అసెంబ్లీ వచ్చినాయి, 7 నుంచి 13% ఓటు బ్యాంకు పెరిగింది, 13-15%. ఓట్ బ్యాంక్ 15%కి రీచ్ అయిపోయింది. ఇంకొక 15% చేరుకుంటే మనం దగ్గరలోకి వచ్చేస్తాము. అసలు ఎదురే ఉండదు. ఇక్కడ అసెంబ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల పర్సంటేజ్ని బట్టి కూడా డెసిషన్ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. అంటే బీజేపీ మెంటాలిటీ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ స్టేట్ ను సేఫ్ గా ఉండాలి. ముందే గమనించి ఉండొచ్చు సార్, రేవంత్ రెడ్డి కొద్దిగా దగ్గరకు పోయే ప్రయత్నం చేసిండు. అంటే ఈ మనమే ఆలోచించినప్పుడు ఆయన ఆలోచించి ఉంటాడు. ఆయన అందుకే ఆ విషయం చాలాసార్లు చెప్పారు కదా, నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పి ఆయన కూడా ఓపెన్ స్టేట్మెంట్. మధ్యలో అమిత్ షా వారంగిచ్చిపోయాడు కదా. అది చెప్తాను. అంటే ఏమంటున్నా, అవి వాళ్ళకి కసి పెంచుతాయి. అది ఇమీడియట్గా ఉంటుందా, నెలకు ఉంటుందా, 3 నెలలకు ఉంటుందా, 6 నెలలకు ఉంటుందా, స్టేబుల్ కానిస్తారా, స్టేబుల్ కానియరా, ఇప్పుడు అనేది మనం చూడాల్సి ఉంటుంది. 2014లో ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి స్టీవెన్సన్ పడకుంటుంటే ఏమైతుంది, ప్రభుత్వం పడిపోయేది కదా. 63 కదా అప్పటికి మ్యాజిక్ ఫిగర్. 63 ముగ్గురు కలిసి 60 అయినరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పడిపోయాడు. నా వందున్నా నా టచ్ చేసిరని చెప్పి నేను మొన్న కేసీఆర్ కూడా చెప్పిండు కదా, రెండో టర్మ్ నన్నే టచ్ చేసిర్రు, నేను వదిలేస్తారా అంటే టచ్ చేసిండ్రు. ఈటెల రాజేందర్ను, అందుకే ఈటెల రాజేందర్ను బెంగళూరు వెళ్ళి మీటింగ్ పెట్టిండనే కదా బయటికి పంపించింది. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ కూడా వస్తుంది కదన్న. ఎంఐఎం కూడా ఆల్మోస్ట్ నిన్న ఎలక్షన్స్ లో ఓటేయమన్నారు. వీళ్ళు ఒక 64 ఓటు 65 ప్లస్ అదొక 5 అదొక 7 అంటే ఎంఐఎం ను నమ్మలేం. ఎంఐఎం కూడా సీక్రెట్ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ అనేది ఒక అభిప్రాయం ఉంది. బీహార్లో వాళ్ళు అట్లా చేసారు. మరి ప్రభుత్వాలు పడగొట్టాల్సినప్పుడు వాళ్ళు తటస్థంగా ఉన్నారు కానీ చేసిండ్రు. అక్కడ నితీష్ మార్చినప్పుడు లేదా ఆర్జేడీ ప్రభుత్వం సంకీర్ణం మారినప్పుడు వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు చేయలే కదా. వీళ్ళు చేయాలనుకున్నప్పుడు కంఫర్టబుల్ నెంబర్ చూసుకొని చేస్తారు. అధికారం ఉన్నప్పుడు సపోర్ట్ వాళ్ళని కూడా ప్యాక్ చేస్తారు. ఎంతసేపు వాళ్ళని ప్యాక్ చేయడం ఎంతసేపు, మేము రెండింటికి దూరంగా ఉంటామని కూడా చెప్తారు. అట్లా ఆబ్వియస్. కాబట్టి దాన్ని చెప్పాను కదా, ఖచ్చితంగా కేంద్రంలో వచ్చేటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. సక్సెస్ అవుతారా లేదా వేరు,
అది అయితే ఉంటది. అది అటెంప్ట్ ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఆపత్కాలంలో కలుస్తారా, వీళ్ళు వీళ్ళు కలుస్తారా, లేదా వీళ్ళు వాళ్ళతో కలుస్తారా, లేదా ఇద్దరు శత్రువు కాంగ్రెస్గా భావిస్తారా అనేది అప్పుడు మనం విశ్లేషించాల్సి ఉంటుంది. కానీ యాజ్ ఆన్ టుడే ఏంటంటే ఖచ్చితంగా ఆ రిజల్ట్ మీద ఎన్నుకుంటే అక్కడ హంగొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, యూపీఏ లాంటి గవర్నమెంట్ వచ్చింది, ఇండియా కూటమి ఇండియా కూటమి వస్తున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ వీళ్ళు. కానీ అవకాశాలు ఎట్లుండవో అర్థమైంది. అది అది కనిపించట్లేదు. అంటే ఇప్పటికి కూడా 200+ అంటారు కదా వాళ్ళు. బీజేపీ 200 220 అట్లా ఉన్నా. వరకే 200+. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మిస్ అవుతుందండి, ఏపీలో ఉంది అనుకోండి, ఎవరు గెలిచినా 25 సీట్లు వాళ్ళ చేతిలో ఉంటాయి. బీజేపీకి. అవును. అంటే వాళ్ళు 250కి వెళ్ళిపోతారు కదా, ఇంక 23 కదా వాళ్ళకి కాల్చింది. అవును. 23 సీట్లు అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఎన్డీఏ కాదు కదా, మనం బీజేపీగానే 200 అంటున్నాం. అవును. కాబట్టి అట్లాంటి ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత చేస్తారు. అందుకే వాళ్ళు సీరియస్గా మొన్న కామెంట్ కూడా చేసింది కదా, అమిత్ షా నోటి నుంచి కూడా వచ్చింది కదా కామెంట్. అవును. జూన్ 4 తర్వాత అసలు రాజకీయం చూస్తారంటే కామెంట్ చేసి. ఓకే.